నంద్యాల అనేది ఎంతో సుపరిచితమైనటువంటి ప్రదేశం నాకు. మరి మీలో ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎంతమంది గుర్తుందో తెలియదు, కానీ ఇంచుమించు 2 సంవత్సరాల పాటు ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రతి వార్డులోనూ పబ్లిక్గా మీటింగ్స్ పెట్టి, అప్పుడు కమిషనర్ వందన్ కుమార్ ఉన్నటువంటి సమయంలో నేను నంద్యాలకి స్పెషల్ ఆఫీసర్గా, అతను కమిషనర్గా ఈ జన్మభూమి లాంటి కార్యక్రమాలతో పాటు అన్ని క్లీన్ అండ్ గ్రీన్ మున్సిపల్ కార్యక్రమాలు అన్నీ కూడా 1వ వార్డు కుందు నది దగ్గర నుంచి అన్నీ ప్రతి వార్డు కూడా ప్రతి 6 monthsకి ఒకసారి కలిసి పనులు చేయడం జరిగింది. అందువల్ల ఈ టౌన్, నేను కర్నూలు జిల్లాలో 2 సంవత్సరాల పైన పనిచేసిన సందర్భంలో ప్రతి నెల నంద్యాలకు రావడం అనేది జరిగేది. ఆ విధంగా అప్పుడున్నట్టు అది 2000 ఇయర్ మిలీనియం చేంజ్ అయినటువంటి సంవత్సరం, 1999 నుంచి 2000లోకి మారిన సంవత్సరం. అప్పుడు కర్నూలులోనూ ఇక్కడ అనేక రకాల కార్యక్రమాలు చేశాము. అది 20 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి బహుశా ఆ జనరేషన్ ఇక్కడ ఎవరు ఉంటుండ్రు. సో నంద్యాల గురించి కానీ చుట్టుపక్కల ప్రదేశం గురించి కానీ పూర్తిగా అవగాహన ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇటు బండి ఆత్మకూరులో, మహానందిలో, వెలుగోడులో, అలాగే ఆత్మకూరులో, ఇటు సైడు రుద్రవరంలో, ఆలగడ్డలో, అలాగే కోయిలకుంట్ల, బనగానపల్లి అనేక మండలాల్లో భూమి కొనుగోలు చేసి భూమి లేని పేదలకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బాలయ్యని గుర్తు చేశాడు, వాళ్ళకి చాదలమరిలో భూమి కొనుగోలు చేసి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 2500 ఎకరాలు రైతుల నుంచి కొన్న భూమి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీలకు భూమి కొనుగోలు పథకం ద్వారా నేను ఉన్నప్పుడు ఇవ్వడం అనేటువంటిది. అప్పుడు ఉన్న పరిస్థితిలో 23 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ ఉండేది, తెలంగాణతో కలిపి 22 జిల్లాలు కలిపి కూడా వాళ్ళు కనీసం 1500 ఎకరాలు కొనలేకపోయారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే నేను 2500 ఎకరాలు కొనుగోలు. సో ఈ రాష్ట్ర చరిత్రలో, ఎస్సీ కార్పొరేషన్ చరిత్రలో ఇప్పటికీ కూడా ఆ రికార్డు ఎవరు కూడా బ్రేక్ చేయలేకపోయారు. సో ఇది అంటే ఇక్కడికి వస్తే నాకు గుర్తొచ్చింది. అలాగే ఇంకా ఈ టౌన్లో చాలా ఎంతో అనుబంధం కలిగినటువంటి పరిస్థితి ఉండేది. బట్ ఈరోజు అనుకోని విధంగా వచ్చాము. ఇలా కాదు, చాలా గొప్పగా ఎక్కువ మందితో కలవాలి, పెద్ద సమావేశంలో కలవాలి అన్న ఆలోచనతో మనం మీటింగ్ని ప్రతిపాదన చేయలేదు. కానీ ఈరోజు కలిసే తీరాలు మీరు వెళ్ళేటప్పుడు అని నాకు మెసేజ్ వస్తే, సరే ఒకసారి మీ అందరినీ కలుద్దామని చెప్పేసి నేను వచ్చాను. ఈరోజు మీరు అనేక అంశాల గురించి ప్రస్తావన చేశారు. ఈ సమస్యలన్నీ ముఖ్యంగా ఈ వెనుకబడిన వర్గాలు ఎదుర్కొంటున్నారు. బీసీలు కానీ, మైనారిటీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, ఈవెన్ ఓసీలో ఉన్నటువంటి పేదలు కానీ, వీళ్ళందరూ కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రేపు 23వ తేదీన విజయవాడలో యోగేంద్ర యాదవ్, సుకుమార్ వీళ్ళందరితో కలిసి డాక్టర్ ఆల వెంకటేశ్వర బీపీ మండల్ కమిషన్ వచ్చిన సందర్భంగా అతని జన్మదినాన్ని పురస్కరించుకొని బ్యాక్వర్డ్ క్లాసెస్కి జరుగుతున్నటువంటి అన్యాయాలతో పాటు బీసీల కోసం ప్రభుత్వాలు ఎలా మోసం చేశాయి, ఏం చేయాలి అనే అంశం మీద విజయవాడలో రేపు 23వ తేదీన ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాము. మనం ఈ వెనుకబడిన వర్గాలన్నింటినీ కూడా, వారు ఎదుర్కొనే ప్రతి సమస్యని కూడా తేడా లేకుండా అందరినీ ఆదుకోవాలనే ఆలోచనతో ముందుకు నడుస్తున్నాం. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి పార్టీలు, అధికారంలో ఉన్న ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ గుంపు అయినా, లేదు గతంలో పనిచేసిన వైఎస్ఆర్సీపీ అయినా, వీరు ఏ అంశం వచ్చినా పేదవాళ్ళకి సహాయం చేసినట్టు కొంత ఏదో డబ్బులు పంచే కార్యక్రమాలు, లేకపోతే ఏదో బడ్జెట్లో కొంత ఇచ్చి చేసే కార్యక్రమాలు తప్ప నిజంగా
సార్ విజయ్ కుమార్ గారు, నేను ఎల్ భూషణం ఐఆర్ఎస్ బ్యాంక్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటైర్ హైదరాబాద్. సో రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్ నుంచి సెటిల్ అయ్యి ఇక్కడ మేము కూడా ఒకటి ఎంప్లాయీస్ అసోసియేషన్ అని స్థాపించి దాని ద్వారా ఫస్ట్ సామాజిక సేవ అందిస్తున్నాము నంద్యాల జిల్లా వరకు. సో మాకు తక్కువ వ్యవధిలో మీరు వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మేము ఎక్కువ సరైన ఏర్పాట్లు చేయలేకపోయాము. సో దానికి చింతిస్తున్నాం. అలాగే మీరు ఎంతో దూరం విజయవాడ నుంచి ఈ దళితులకు కానీ దేన్న కానీ సమస్యల మీద కర్నూలు ఆ సమస్య మీద వచ్చి మీరు నిజంగా పోరాటం చేస్తున్నందుకు మీకు మా వందనములు. అలాగే సార్ మీ యూట్యూబ్లు కూడా మేము చాలా వరకు చూస్తుంటాము. పార్టీలకు అతీతంగా మీ యూట్యూబ్లన్నీ తయారు చేస్తున్నారు కాబట్టి మేము కూడా పార్టీలకు అతీతంగా ఉండి ఇక్కడ మీకు ఏదైనా సపోర్ట్ కావాలన్నా లేదా మాకు కూడా ఏదైనా సపోర్ట్ ఉన్నా మీ ద్వారా మేము ఏదైనా చేయగలము అని కోరుకుంటున్నాం సార్. సో ఈ అవకాశం ఇచ్చి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అవకాశం ఇచ్చిన అసోసియేషన్ వారికి ధన్యవాదాలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.